హలో అండి, వెల్కమ్ టు ఈజీ కుక్స్. ఈరోజు మనము పల్లి పట్టీని చేయబోతున్నాము. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చూపించాలనుకుంటున్నాను. చూసేయండి. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 బౌల్ల దాకా పల్లీలను వేయించుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల లోపలి దాకా పల్లీలు వేగి చాలా క్రంచీగా వస్తాయి. ఇప్పుడు పల్లీలు వేగిపోయాయి కదా, కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లాన్ని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. బాగా కరిగిన తర్వాత పాకం వచ్చేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. పాకం బాగా ముదురుగా రావాలి. ఎంత గట్టిగా వస్తే అంత క్రిస్పీగా ఉంటాయి పల్లి పట్టీలు. ఇప్పుడు మనము పల్లీలను ఇలా రోల్ చేయడం వల్ల పల్లీలకు ఉండే పొట్టు వదులుతుంది. అలాగే ఇలా ముక్కలుగా కూడా రెడీ అవుతాయి. ఇలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనము పాకం రెడీ అవుతుందో చూద్దాం ఒకసారి. ఇలాగా పాకం మరుగుతుంది కదా. ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఏదైనా ఉంటే దాన్ని పెట్టేసుకోండి, సరిపోతుంది. అప్పుడు చాలా ఈజీగా వస్తుంది. ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము. ఇలా ఈ విధంగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని పాకం వచ్చిందో లేదో చూడాలి. ఇంకా రాలేదండి, ఇంకా కొద్దిసేపు మరగనివ్వాలి. కొద్దిగా దగ్గర పడిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా గట్టి పాకం రావాలి. గిన్నెకి కొడితే సౌండ్ కూడా రావాలి. అలా అయితే అప్పుడు పాకం మనకు వచ్చినట్టు. ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయింది. పాకం వచ్చేసింది కాబట్టి ఇందులోకి పల్లీలను వేసేసుకుందాము. అన్ని పల్లీలను వేసేసుకొని బాగా కలుపుకొని ఒక ప్లేట్ తీసుకున్నాం కదా, దానికి నెయ్యిని అప్లై చేసుకున్నాం కదా, దాంట్లోకి వేసుకోవాలి. ఇలాగా పల్లీలు బెల్లం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ముందుగా మనము నెయ్యిని రాసుకున్న ప్లేట్ తీసుకున్నాం కదా, దాంట్లోకి వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఒకవేళ ఈ కర్రతో కాకపోతే ఒక చెంబును తీసుకొని ఇట్లా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇట్లా ఒక షేప్లో తీసుకురండి. ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా నైఫ్తో మనం ఇట్లా కాట్లు పెట్టుకోవడం వల్ల మనం తర్వాత ఈజీగా ముక్కలుగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చాక్తో అనగానే ఇలా ఊడొస్తుంది. సేమ్ మనం బయట కొన్న పల్లి పట్టీ లాగానే మనకు ఇంట్లో రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా తొందరగా రెడీ అయిపోతుంది. ఇలాగే మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.